హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. గట్టిగా గర్జించండి, మేమంతా సిద్ధమేనని. చిన్నాన్నను చంపారు, నాపై బురద జల్లేందుకు నా చెల్లెలను తెచ్చారు. అంతకులు ఎవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ఆ అంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. నెత్తెన పెట్టుకొని చంద్రబాబే మద్దతిస్తున్నాడు. పొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్. రోడ్లకు ఇరువైపులా అశేష జనవాహిని, జై జగన్ అంటూ నినాదాలు, పూల వర్షం, గజమాలతో అడుగడుగున స్వాగతం, ఫుల్ జోషు. జగన్ యాత్రకు బ్రహ్మరథం. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ సమాధికి నివాళులు, ప్రత్యేక ప్రార్థనలు చేసి తనయుడిని ఆశీర్వదించి పంపిన తల్లి విజయమ్మ అంటూ మొత్తానికి నిన్న ఇడుపులపాయలో 21 రోజుల పాటు నిర్వహించదలపెట్టిన మేమంతా సిద్ధమని బస్సు యాత్రను చేపడుతుంది జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి అక్కడ ప్రారంభించారు. వాళ్ళ తల్లి విజయమ్మ గారు ఆశీర్వదించి పంపారు. దానికి సంబంధించి ఒక వార్తని ప్రధానంగా ఆంధ్రప్రభ ఇచ్చింది. గట్టిగా గర్జించండి, మేమంతా సిద్ధంగానే ఉన్నామని ప్రజలకి ఒక పిలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా నిన్ను గెలిపించడానికి సిద్ధంగానే ఉన్నామని గట్టిగా గర్జించండి అని చెప్పి అడిగిండు. అదేవిధంగా చిన్నాన్నను చంపారు, నాపై బురద ప్రయత్నం చేశారు, దానికి నా చెల్లెలను కూడా వాడుకుంటున్నారు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో ఆ చంపిన వ్యక్తుల్ని భుజాలపైన మోసుకుంటూ చంద్రబాబు నాయుడు తిరుగుతుండు. దానికి మద్దతుగా మా చెల్లెలను వాడుకుంటున్నారు, నా పైన విష ప్రచారం చేయడానికి అని చెప్పి ఆయన చాలా ఘాటుగా వివేకానంద రెడ్డి హత్య గురించి నిన్న మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో మాట్లాడాడు ఎలక్షన్ సమయంలో. ఎందుకంటే 5 సంవత్సరాలుగా వచ్చింది, అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు, అనేక రకాలుగా జరుగుతుంది. మొత్తానికి వారు నిన్న మాట్లాడారు. ఇంకోటి, జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారట, ఇడుపులపై నుంచి స్టార్ట్ అయిన యాత్రకి. దీనికి సంబంధించి మొత్తానికైతే నిన్న జరిగిన బహిరంగ సభలో ఫుల్ జోష్గా పబ్లిక్ హాజరయ్యారు. కొంత చీకటి పడ్డదని అనుకున్నారు కానీ మొత్తానికైతే జోష్గా హాజరయ్యారు. వాళ్ళకి చాలా ఘాటుగా స్పీచ్ కూడా చాలా బాగా ఇచ్చిండనేది ప్రజల్లో చర్చ నడుతుంది ఏపీలో. ఇది ఒక వార్తగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇంకోటి, మీకోసమే మా కూటమి, అవినీతి సొమ్ముతో ఓటుకు 10,000 ఇచ్చి మోసం చేస్తారు, జాగ్రత్త. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. అరాచక పాలన ఓటు అనే వజ్రాయుధంతో సాగనంపుదాం. సంపద సృష్టి విజన్ నాది అట. సంపద సృష్టి విజన్ నాది, జేబులు నింపుకునే విజన్ జగన్ది. ముసుగు వీరుడికి ఖాళీ రోడ్లతో స్వాగతం పలకండి. 160 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలే లక్ష్యం. మేము వచ్చాక సూపర్ 6, సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ముస్లిం మైనార్టీల శ్రేయోభిలాషి ఎన్డీఏ. తొలి రోజు ప్రజాగాళం సభలో చంద్రబాబు నాయుడు చెప్పిండట. ఏం చెప్తుండ ఆయన? ప్రజాగాళం ప్రచార యాత్రకు చంద్రబాబు శ్రీకారం. పలమనేరు, నగిరి, మదనపల్లిలో సభలు చేసిండు, రోడ్ షోలు చేసిండు. దాంట్లో ఏం చెప్తుండు? మీకోసమే మా కూటమి, మీకోసమే మా కూటమి అంటుండు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకోసమే మీ కూటమి అంటున్నారు. మీకోసమే మీ కూటమి అని ప్రజలు అంటున్నారు. మీరేం మీకోసమే మా కూటమి అంటున్నారు. అది ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు. మీకోసమే మీరు కూటమి ఏర్పాటు చేసుకున్నారు, ప్రజల కోసం మా కోసం కాదనేది ఏపీలో ఉన్న ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకొని వాళ్ళే అనుకునే పరిస్థితి. మీకోసం అంటాడు ఆయన, వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుండు. ఆయన కోసం అనొచ్చు కదా, నా కోసమే నా కూటమి అంటే అయిపోయా. అందుకే కదా బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అంటే ప్రజలు అదే అర్థం చేసుకుంటున్నారు. మా కోసం కాదు, మీకోసమే మీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రజల కూటమి కాదు, ప్రజల కోసం కాదు ఏర్పాటు చేసింది. రాష్ట్రం కూటమి కాదు, రాష్ట్రం కోసం ఏర్పాటు చేయలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. మీరు నానా తట్టాలు పడుతున్నారు. ఎన్డీఏ ముస్లిం శ్రేయోభిలాష అట. ఎన్డీఏ ముస్లిం శ్రేయోభిలాష అని ముస్లింలు చెప్తుండు. ఇంకోటి ఏం చెబుతుండు? ముస్లింల దగ్గర బీజేపీ నా దగ్గరకు వచ్చింది, నేను వాళ్ళ దగ్గరకు పోలేదు, పొత్తుకంటుండు. మరి బీజేపీ నీ దగ్గరకు వచ్చిందా, నువ్వు వాళ్ళ దగ్గరకు పోయినావు? ఢిల్లీలో జరిగిన డ్రామా అంతా జనం చూశారు, దాంట్లో క్లియరు. ఒకవేళ బీజేపీ వచ్చింది అనుకో, బీజేపీ మంచి పార్టీ కాదన్నాక బీజేపీ వస్తే ఎట్ట పెట్టుకుంటావు? వాళ్ళు కాంగ్రెస్ కూడా వస్తుంది పెట్టుకుంటావా? వైఎస్ఆర్సీపీ కూడా వద్ద పెట్టుకుంటావా? అంటే ఎవడొత్తి వాడితో పొత్తు పెట్టుకుంటూ వాడిని తిడతావు, వాడిని కొడతావు, వాడి మీద అభియోగాలు చేస్తావు, అన్నీ చేసి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకో. ఒకళ్ళు వచ్చిండు అనుకో, కొద్దిసేపు బీజేపీ పార్టీ నా దగ్గరకు వచ్చిందని ముస్లింలు చెప్తున్నా, నేను పోలేదు. కానీ బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటే, మోదీ టెర్రరిస్ట్ అంటే, దేశంలో ఉండడానికి అర్హత లేదంటే, బీజేపీ పార్టీ మత్తత్వ పార్టీ అంటే, ఒకళ్ళు నీ దగ్గరకు వస్తే ఎట్ట పొత్తు పెట్టుకొని నీకు విలువలు లేవా? వాళ్ళకు లేవు అనుకోండి, కొద్దిసేపు నీకు లేవా విలువలు? నీకు నీతి నిజాయితీ లేదా అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. మీకోసం మీ కూటమి పెట్టుకున్న తప్ప మా కోసం పెట్టుకోలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నువ్వేమో మీకోసమే మా కూటమి అంట. మా అంటే మీ కుటుంబ కూటమి. అది మీకోసమే మా కూటమి అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు?
మీకోసమే మీ కూటమి అనుకుంటున్నారు. కాబట్టి ఇది బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 2,60,000 కోట్ల రూపాయలు జమ చేసిన నేను ఈ 5 సంవత్సరాలలో డైరెక్ట్ బెనిఫిట్ కింద అని చెప్తుండు. దాంట్లో ఈయన అర్థం తీసేది బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత. ఈ ఎప్పుడు బొక్కుడు, ఈ కబ్జాలు ఈ దేశ తప్ప మరి ప్రజలు ఏమనుకుంటారు, అరాచక పాలనలో ఓటు అనే వజ్రాయుధంతో సాగనంపుదాం. ఇంకోటి ఏమంటారు, సంపద సృష్టి నా విజన్. సంపదని సృష్టించడం విజన్ ఏనదట. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సంపద సృష్టించడం. జగన్మోహన్ రెడ్డి గారిది ఏందట, జేబులు నింపుకునే విజన్ జగన్ది. ఎస్, సంపద సృష్టించుకునే విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఎవరికి ఆ సంపద? ఆయన కుటుంబానికి, ఆయన అనుచరులకి సంపద సృష్టించుకుంటాడు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఎస్, నిజమే. నీ చుట్టూ ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ ఇట్లాంటి వాళ్ళకి సంపద సృష్టిస్తావు నువ్వు. నీ కుటుంబానికి, నీ కుటుంబానికి సంబంధించిన అనుచరులకి, నీ బంధువులకి సంపద సృష్టిస్తావు. దాంట్లో డౌట్ లేదు. అది నీ విజన్. ప్రజలకి సృష్టించవు అనేది ప్రజలు అనుకుంటున్నారు. జగన్ విజన్కి ఏం చెప్పు నువ్వు, జేబులు నింపుకునే విజన్. ఎస్, జేబులు నింపుకునేది ఎవరికి? ప్రజలకి జేబులు నింపుతుడు జగన్ అనేది ఇవాళ జనం అనుకుంటున్నారు. ప్రజలకి అకౌంట్లలో పైసలు వేసి ప్రజల జేబులు నింపే విజన్ జగన్ది. నీ జేబులు నింపుకునే విజన్ నీది అనేది అలా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి జేబులు నింపుకొని, చంద్రబాబు నాయుడు గారి బంధువులు, అనుచరుల జేబులు నింపే సంపదని, వాళ్ళకి సంపద పెంచే విజన్ నీదైతే, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల జేబులు నింపే విజన్ అది జగన్మోహన్ రెడ్డి విజన్ అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు నిజంగానే సంపద సృష్టిస్తే 15 సంవత్సరాల్లో ఏ రోజైనా బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత అంటున్నావు. నువ్వు బొక్కింది పక్కన పెట్టి ఎప్పుడన్నా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినవా, ప్రజలు జేబులు నింపినవా? జగన్మోహన్ రెడ్డి వచ్చాక 58 నెలల్లో ప్రజలు జేబులు నింపినా అంటాడు. అకౌంట్లే సాక్ష్యం, అది అకౌంట్ స్టేట్మెంట్ చూసుకోండి అంటాడు. మళ్ళీ నీది సంపద సృష్టి విజన్ అట. ఎవరికి సృష్టిస్తావు? నీ హెరిటేజ్ కంపెనీలకి, నీ చుట్టూ ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకో నారాయణ, ఎల్లయ్య, పుల్లయ్య ఎవడైతుండో వాళ్ళ సంపదని సృష్టించను, సంపదని కోట్లు పెంచను. అందరికీ తెలిసిందే అది. మళ్ళీ వాళ్ళు ఇవాళ నీకు ఎలక్షన్లో ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరు సంపద సృష్టించిండు, ఎవరు జేబులు నింపిండు అంటే జనాల జేబులు నింపిండు, ప్రజల సంపదని పెంచిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. సాక్షి చూద్దాం. ఇది నిన్న జరిగిన వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినితో కూడిన ఓ భాగం అంటూ ఒక పత్రికలో ఫోటో వేశారు. ఇది మోసాలు, నేరాలే వారి చరిత్ర. పొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిన్నాన్నను వివేకానంద ఎవరు చంపారు, ఎందుకు చంపారు అందరికీ తెలుసు. చంపినోడిని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు, పురంధరేశ్వరు బంధువులే. నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్సీపీపైకి తోస్తున్నారు. బతికున్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు, చనిపోయాక వీళ్ళే విగ్రహాలు పెట్టిస్తారు. ఎస్, ఇది నిజమే. బతికున్నప్పుడు ఎన్టీఆర్కి ఎన్నుపోటు పొడిచింది అనేది పదే అందరికీ తెలిసింది. ఎన్నుపోటు అంటే కొంతమందికి మొన్నటి వరకు అనుమానాలు ఉండే, నిజంగా ఎన్నుపోటు పడవలేదు, ఏదో కొంత లక్ష్మీపార్వతి వల్ల చంద్రబాబు నాయుడు వీళ్ళు పార్టీ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఆయన ఓన్ చేసుకుంటూ పార్టీని డ్యామేజ్ చేయకుండా ఉండటం కోసం అని కొంత ఏదో సస్టైన్ చేసే, అంటే వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకునే విధంగా మాట్లాడారు. అది కొంత నమ్మారు జనం. కానీ మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక దిగజారిపోయిన తర్వాత తిట్టిన బీజేపీతోనే కాళ్ళు పట్టుకునేదాకా పోయాక, అంటే పదవి కోసం ఏదైనా చేస్తారు, ఎవరినైనా వెన్నుపోటు పడతారు, ఎవడి కాళ్ళు అయినా పట్టుకుంటారు అని మన స్పష్టంగా అర్థమైంది. దీన్ని బట్టి వెన్నుపోటు పొడిచిండి అనేది స్పష్టంగా ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. సామాన్య ప్రజల్లో కొంత అనుమానం ఉండే, ఎందుకు వెన్నుపోటు పడతాడు, పార్టీని డ్యామేజ్ కాకుండా చూడటం కోసం ఎన్టీఆర్ చేతిలోంచి తీసుకుండా అని అప్పుడు కొంత అనుకున్నారు కొంతమంది. ఆ కొంతమంది కూడా ఇప్పుడు అనుమానాలు పటాపంచలైనవి. లేదా ఆయన ఎన్నుపోటు గట్టిగానే పొడిచిండు, ఆ గట్టికి పొడిచిన దానికి ఆయన దెబ్బతిన్నాడు అనేది ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే గట్టికి పొడిచింది అనేదాన్ని కళ్ళ ముందే కనపడుతుంది. 2018లో తిడితే మోడీ టెర్రరిస్ట్ అంటే, ఉగ్రవాద అంటే, ఇది అంటే అది అంటే పోయి కాళ్ళు పట్టుకొని మళ్ళీ పట్టుకున్నాడు ఆగుతున్నావా, లోపల కాళ్ళు పట్టుకున్నావా, మరి బతిలాడుకున్నావు, ఏదో చేసినావు, మళ్ళీ బయటకు వచ్చి పొగుడుతుంటే నిన్ను మోడీ ఏదన్నా ఒక్క మాటన పొగిడిన. చంద్రబాబు నెంబర్ 1 విజన్ ఉన్నోడు, నీకు నువ్వు చెప్పుకుంటున్నావు డబ్బా తప్ప. చంద్రబాబు విజన్ ఉన్నోడు, చంద్రబాబుకి ఓటేయండి, అభివృద్ధి ప్రదాత, లేకపోతే ముందు చూపు ఉన్నోడు, రాజకీయాల్లో అనుభవం ఉన్నోడు అని ఏదన్నా ఒక మాట చెప్పిండా నీ గురించి? ఎందుకంటే నీతోనే ఆయన నువ్వు డిఫర్ అయినావు, నువ్వు బయటకు వచ్చి నువ్వు ఆయన తిట్టినావు కాబట్టి నీ గౌరవాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచిండు, నీకు ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చిండు. నువ్వేంటి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేని మోదీ అంటే. కాబట్టి నీ స్థాయి ఏందో, నీ స్థాయి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిండు. నువ్వేం చేసినావు, ఒక చోటా లీడర్ లెక్క
ఇంత అనుభవం ఉందో అని చెప్పుకోండి. వామ్మో! ప్రధానమంత్రి నేను మొట్టమొదటిసారి నా జీవితం జన్మ ధన్యమైంది. మోడీ గారు నేను ఎక్కిన స్టేజ్ ఎక్కిండు. ఆయన ముందు పొగడాలని హిందీలో కూడా పొగిడితి. ఆయనకు అర్థం కావాలని. నేను పొగిడేది ఆయనకు అర్థం కావాలా, ఆయన నన్ను మెచ్చుకోవాలని. కాబట్టి ఇయన్నీ చూస్తే నువ్వు వెన్నుపోటు పొడిచినవనేది నమ్మకంగా అనుకోవచ్చు. వెన్నుపోటు పొడిచి ఏం చేసిండు చనిపోయాక ఆయనే ఎగరాలు పెట్టి వాళ్ళ అన్నగారికి పూలదండలేయటం. నువ్వే వెన్నుపోటు పొడిచి సావడానికి కారణమని నువ్వే అంటుండే. జనాలు అనుకుంటుండే. మళ్ళీ నువ్వే పోయి దండలేతండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసే వాళ్ళకి వాళ్ళే మనకు ప్రత్యర్థులు. వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలు. ఈసారి నా ఇద్దరు చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు. ప్రజల ఎజెండా అనే వైఎస్ఆర్సీపీ ఎజెండా. మీకోసం 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్లు జమ చేశాను. మీరు నా కోసం మే 13 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేస్తే మోసానికి వేసినట్టే, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే, ఇప్పుడున్న సంక్షేమ పథకాలు రద్దుకు అంగీకరించినట్టేనని ప్రతి ఇంటా చెప్పండి అని చెప్పి ఆయన చాలా ఘాటు చాలా అంశాలు చెప్పిండు. వివేకానంద రెడ్డి హత్య గురించి, విశాఖ డ్రగ్స్ కేసు గురించి, విశాఖ డ్రగ్స్ కేసులో పురంధరేశ్వరి కుటుంబం చంద్రబాబుకు సంబంధించిన మనుషులు ఉన్నారని చెప్పిండు. వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళని నెత్తన పెట్టుకొని వివేకానంద రెడ్డి చంపిన ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ఎల్లో మీడియా అదే తెలుగుదేశం పార్టీని నెత్తన పెట్టుకొని ఊరేగుతుంది. నా చెల్లెళ్ళు కూడా ఈ కుట్రల్లో భాగస్థులయ్యి కుట్రలో భాగస్వాములు అయ్యారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే నేను 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో వేశాను. మీరు మే 13 నాడు 2 బటన్లు నొక్కి మళ్ళొకసారి నన్ను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి ఆయన మాట్లాడుతాను. మీ బిడ్డని అని చెప్పి అడుగుతున్నాను. చంద్రబాబు కోటేస్తే మీరు మోసానికి కోటేసినట్టే. చంద్రబాబు కోటేస్తే మీరు రాబోయే స్కీములు ఏదైతే ఇప్పుడున్న స్కీములన్నీ రద్దు చేయడానికి ఒప్పుకున్నట్టయితే అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. జైత్రయాత్ర ఆరంభం అట. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార పేరు వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు. సర్వమత ప్రార్థన అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు. హర్షాధ్వన్ల మధ్య యాత్ర ప్రారంభం. పొద్దుటూరు వరకు రహదారిపై కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం. అడుగడుగున అపూర్వ ఆదరణతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర. మొత్తానికి బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇది ఇంకోటి, హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందన్న ఈనాడు ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు. వెనక తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషను ఉపసంహరణ, సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి. హైకోర్టుకు పోయింది, ఇది ఢిల్లీ హైకోర్టుకు పోయింది ఈనాడు పేపరు. అంటే హైకోర్టు సాక్షిగా ఈనాడు పైన వాళ్ళు సాక్షి పైన ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సాక్షికి సంబంధించి సాక్షి పేపర్లో యాడ్స్ అయ్యి వేస్తుందని మరి మొత్తానికి పోయింది. దాన్ని సవాల్ చేసింది సాక్షి పేపర్ కూడా. సాక్షి పేపర్ మద్దతుగా నిన్న హైకోర్టులో తీర్పు వచ్చిందట. అంటే ఏమని, హైకోర్టు సాక్షిగా ఈనాడు అసత్యారోపణలు అని చెప్పి ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించుకుందట ఢిల్లీ హైకోర్టు. తెప్పించుకోగానే అసలు విషయం బయటకు వస్తుంది కాబట్టి ఈనాడు జారుకుంది అక్కడి నుంచి. ఆ వేసిన పిటిషన్, అనుబంధ పిటిషన్ విత్డ్రా చేసుకొని బయటకు వచ్చారు. వీళ్ళు దొంగ పని ఏదో చేయబోయారు, కోర్టును నమ్మేయబోయారు, కోర్టులో ఏదో చేయబోయారు, అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే హైకోర్టు మొట్టికాయలేద్దామని ఆ పిటిషన్నే డ్రాప్ అయ్యి బయటకు వచ్చారు. సాక్షి సర్క్యులేషన్ వివరాలని ప్రచురించుకోవచ్చు అని చెప్పి ధర్మాసనం చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. వలస నేతలే దిక్కట, అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలో కనీసం పార్టీలో చేరకుండా తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు. ఇది వాస్తవం. బాపట్ల ఎంపీ సీటు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన వరంగల్ నుంచి ఎంపీగా ఇక్కడ బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన తెలంగాణలో. ఆయన తెసిపోయి బాపట్ల టీడీపీ టికెట్ ఇచ్చిండు. ఆయనకు సభ్యత్వం లేదు, ఆ పార్టీ కాదు, ఆ పార్టీలో జాయిన్ కాలే. మొత్తానికైతే వలస నేతలే దిక్కు అన్నట్టు ఒక వార్తను రాశారు. నొక్కిందంత బొక్కిందంత, జనం రక్తాన్ని పీల్చే జలగా సర్కార్. నరకాసుర పాలనకు అంతం పలకండి, ఆలోచించి ఆత్మసాక్షితో ఓటేయండి. రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి, లేదంటే తర్వాత మన చేతుల్లో ఉండదు. గొడ్డలి కేసులో నిందితుడికి ఎంపీ టికెటా? సీఎం జగన్ రాయలసీమ ద్రోహి, సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు. ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం అంట. నొక్కిందెంత బొక్కిందెంత, ఈ బొక్కుడు మీద ఆలోచన తప్ప నొక్కిన దానివల్ల ప్రజలకు ఏం ఆలోచన, ఏమి బెనిఫిట్ అయింది అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించట్లేదు. 2,70,000 కోట్ల రూపాయలు 130 సార్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో వేసిన నా ఖాతా ఏదైతే అకౌంట్ స్టేట్మెంట్ సాక్ష్యం నేను చేసిన అభివృద్ధికి, నేను చేసిన సంక్షేమానికి అని జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇస్తుంటాడు. నువ్వు అదే వదిలిపెట్టి నొక్కిందంత బొక్కిందంత, ఈ బొక్కుడు మీద నీ ఆలోచన తప్ప ప్రజలు ఈ నొక్కటం వల్ల ప్రజలకు ఏం బెనిఫిట్ అయింది, ప్రజల గుండెల్లో ఆయన ఎట్లా ఉండు అనేది ఆలోచించట్లేదు. మీరు ఏదన్నా అట్లాంటి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తానికి ఆలోచిస్తే బాగుంటుంది.
అన్నదాత బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతును రాజును చేసే పూచి నాది. వారికి ఏటా 20,000 చొప్పున ఇస్తాం. సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలను పునరుద్ధరిస్తాం. రైతును రాజు చేసే పూచి ఈయనదేనట. చంద్రబాబు నాయుడు గారు రైతును రాజుని చేస్తారట. మరి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి నుండి ఎప్పుడు చేయలే రైతును రాజుని. రైతు ఏడ్చిన రాజ్యం. అన్నదాత బాగుంటే రాజ్యం ఉంటుందట, లేదట కూలిపోద్దట. నువ్వే మరి అన్నదాతను వదిలేసినందుకే కూలిపోతాయి. మొన్ననే 2019లో అన్నదాతను వదిలేసినందుకే, అన్నదాతను నిర్లక్ష్యం చేసినందుకే కూలిపోయి 23 సీట్లకు పరిమితం అవుతాయి. మళ్ళీ నువ్వు రైతును రాజుని చేస్తా నేను ఏడ చేస్తావు? నువ్వు 15 ఏళ్ళు చేయింది ఇవాళ ఎట చేస్తావు? 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102 మినీ ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర జగన్ది, రాయలసీమ ద్రోహి అని చెప్పి ఒక వార్తని రాసిండు. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయట. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ పార్టీ 10 స్థానాలు కేటాయించారు. కూటమిలో 10 స్థానాలకు నిన్న టికెట్లు కేటాయించింది. అందులో 6 స్థానాలు ఓసీలకు ఇచ్చారు, 2 స్థానాలు బీసీకి, 2 స్థానాలు ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి. అంటే బీజేపీ పార్టీ ఏపీలో సామాజిక న్యాయం బాగా పాటిస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమైంది. అరే జనాభాలో సగం జనాభా 80% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే, ఓసీలు 4-5% ఉంటే, నువ్వు ఓసీలకి 6 సీట్లు ఇచ్చిండు. అంటే 60% సీట్లు వాళ్ళకి ఇచ్చి, 20% బీసీలకు ఇచ్చి, 10% ఎస్సీకి ఇచ్చి, 10% ఎస్టీకి ఇస్తే ఏం సామాజిక న్యాయం పాటిస్తున్నట్టు? 6 సీట్లు ఇస్తారా? దట్టు సుజనా చౌదరి లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏం చంద్రబాబు నాయుడు స్కెచ్ అనమాట. ఇది ఎన్డీఏ కూటమైన ఒకటి కూటమి పెట్టి ఇదంతా ఒక నాటకం వేసి, ఒక డ్రామా వేసి జనం అనుకునే పరిస్థితి ఇవాళ. దాంట్లో ఒకవైపు సుజనా చౌదరికి, ఇంకొక వైపు ఆయన సీఎం రమేష్కి, ఇంకొక వైపు ఈయన అనుచరులకు ఇప్పించుకొని, కామినేని శ్రీనివాస్ ఇట్లా కొంతమందికి ఇప్పించుకొని, మళ్ళీ వీళ్ళే రేపు ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా దొడ్డిదారిలో గవర్నమెంట్ వస్తే ఒకవేళ ఏదన్నా, అప్పుడు ఈయన సుజనా చౌదరి ఈయన మంచి ప్రజాసేవకుడు పాపం, ఎక్కడ బ్యాంకులను లూటీ చేయాలా, మోసం చేయాలా. ఈయన ఒక మంత్రి రైతుడు, నారాయణ ఒక మంత్రి రైతుడు. ఈ తెలుగుదేశం పార్టీ జెండాను ఫస్ట్ నుంచి మోసిన గోరెంట్ల బుచ్చి దూలిపాల నరేంద్ర ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరగాల. వీళ్ళు మంత్రులు అవుతారు. మంత్రులు కావడానికి ఇవన్నీ స్కెచ్ అన్నట్టు. ఏంటంటే ఎన్డీఏ కూటమి అంటాడు. ఈ దోసుకునే కార్యక్రమానికి ఏజెంట్లు ఈయనకి, చంద్రబాబు నాయుడుకి ఏజెంట్లు ఎవరు? నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక పిల్లర్స్ లెక్క పెట్టుకొని ఆయన కార్యక్రమం చేయడానికి ఏర్పాటు చేసుకుంటుండ్రు. దాంట్లో భాగంగానే ఈ టికెట్లు. సుజనా చౌదరికి ఏం సంబంధం? ఇవాడ వేస్ట్ టికెట్. ఆయన ఊరు ఎక్కడ, ఆయన ఊకం ఎక్కడ, ఆయన పార్టీ ఏంది, అసలు ఆయన ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ కోసం పనిచేస్తాడు అనేది ఇవాళ చర్చ. మొత్తానికి అయితే బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దానికి సంబంధించిన ఒక వార్త. ఎన్నికల వేళ వాలంటీర్లకు పెన్షన్ల బాధ్యత అట. ఈ వాలంటీర్ల మీద నిన్ననేమో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు నేను కడుపులో పెట్టి చూసుకుంటా, వాలంటీర్లని తొలగించను, వాలంటీర్లకి 30 నుంచి 50 వేలు జీతం వచ్చేటట్టు చేస్తా, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఇది అది అని చెప్తే మళ్ళీ ఇక్కడ విషయం కక్కుతూనే ఉండే మీ మీడియా. ఏమని? అందుబాటులో వాలంటీర్లకి ఎన్నికల వేళ వాలంటీర్లకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఒప్పచెప్పారు, అది పెద్ద తప్పు, అంత పెద్ద క్రైమ్ ఎట్ట చేస్తారు అన్నట్టుగా ఈయన క్వశ్చన్ వేసి రాసిండు. అందుబాటులో 1.5 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయినా వాలంటీర్లకి అప్పగించిన సెర్ప్. ఎన్నికల కోడ్ అమలుపై అనుమానాలు, వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని సందేహాలు. వాలంటీర్లంతా మనవాళ్ళని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు పలు చోట్ల వాలంటీర్లకు వైసీపీ అభ్యర్థులు తాయిలాలు పంపిణీ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ మే నెలలో సామాజిక పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారానే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల కోడ్ అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగులు 1.5 లక్షల మంది ఉన్నారు. ఇదే ఆంధ్రజ్యోతి ఒక్క ఉద్యోగం ఇలే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలు నింపలేదు, ఉపాధి ఇవ్వలేదు, నిరుద్యోగులు మోసం చేసిండని చెబుతున్నారు. 1.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నారు అంటుండ్రు. ఈ 1.5 లక్షల మందిని ఎవరు నియమించారు అనేది ఇలా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. చెప్పాలా? 1.5 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా వాలంటీర్లకు ఎందుకు ఇచ్చారు బాధ్యతలు అని మీరు అంటున్నారు. ఈ 1.5 లక్షల మంది శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులను ఎవరు నియమించారు? చంద్రబాబు నాయుడు నియమించిండా 2014 నుంచి 19 మధ్యలో, లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చాక 1 సంవత్సరంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు నింపిన మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చాక ఆయన చెబుతాడు ఆ 1.5 ఇల్లే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో 1.5 లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు నింపిన చరిత్ర, అది ఒక చరిత్ర. 1 సంవత్సరంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు నింపడం అంటే హిస్టరీ. అది ఎవడో వల్ల కాదు అని ఆయన చెప్తుంటే మీరేం చెప్పారు? అదంతా అబద్ధం, అసలు ఉద్యోగాలు నింపలేదంటారు మనడు. ఇప్పుడు మీరే చెప్తున్నారు 1.5 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా
ఎందుకు వాలంటీర్లకు ఇచ్చారని మీరు ఇవాళ అసలు నిజం వచ్చింది. అంటే మీరు ఇన్ని రోజులు చెప్పింది దొంగ మాటలు, అబద్ధాలు, అసత్య ప్రచారాలు అనేది ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఒకటి వాలంటీర్ల మీద విషం కక్కే కార్యక్రమం. సరే ఆ విషం కక్కే దాంట్లో కూడా ఒక నిజం ఒప్పుకోండి. 1.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి నింపిండు. వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండని ఒప్పుకోండి. ఈ 1.5 లక్షల మంది చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో 1 సంవత్సరంలో 1,50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అనేది మొత్తం ఎతుక్కున్నా భూతార్థం పెట్టి ఎతికినా దొరకదు అనేది ఇవాళ నిరుద్యోగులు కూడా తెలుసు. నిరుద్యోగులు అనుకుంటున్న పరిస్థితి. ప్రజాశక్తి చూద్దాం. నిరుద్యోగ భూతము 22 ఏళ్లలో రెట్టింపు చదువుకున్న వాళ్ళు మరీ ఎక్కువ. ఐఎల్ఓ ఐహెచ్డి నివేదిక మోదీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకం ఫలితమే ప్రతిపక్షాల విమర్శలు. నిరుద్యోగం బాగా పెరిగిందట మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అని చెప్పి ప్రజాశక్తి ఒక వార్త రాసింది. ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా మెరుగుపరిచామని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పాలకులు అదే పనిగా చేస్తున్న ప్రచారం ఒట్టి బూటకం అని మరోసారి స్పష్టమైంది. భారత్లో ఉపాధి పరిస్థితి భయానకంగా ఉందని నిరుద్యోగిత రేటు కీలక లేబర్ సూచీలు 2000 సంవత్సరం 2018 మధ్య ఉపాధిలో దీర్ఘకాలిక క్షీణతను సూచిస్తున్నాయని, నిరుద్యోగ సైన్యంలో 83% మంది యువతని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఐహెచ్డి తాజాగా వెల్లడించాయి. ఈ 2 సంస్థలు సంయుక్తంగా రూపించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024ను ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మంగళవారం నాడు ఇక్కడ విడుదల చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య యువతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతుల్లో ఎక్కువగా ఉందని ఆయన చెప్పిండు. మొత్తానికైతే యువతలో 2000 సంవత్సరం నుంచి 2018 మధ్యలో ఒక డేటా తీశారు. ఈ 22 ఏళ్లలో రెట్టింపు అయిందట నిరుద్యోగ సమస్య. అది కూడా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులే ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక వార్తని రాశారు. ఆనాటి హామీలు ఏమయ్యాయి? టీడీపీ, జనసేన, బీజేపీలకు జగన్ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చిందా? పొద్దుటూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చెప్పింది. ఆనాటి హామీలు ఏమైనా 2014లో ఇదే బీజేపీ, టీడీపీ, జనసేన ఇచ్చిన హామీలు ఏమైనాయి? ప్రత్యేక హోదా విషయం ఏమైంది? ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిండు. దానికి సంబంధించిన ఒక వార్త ప్రజాశక్తి పేపర్లో ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రజలకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టీడీపీ, జనసేన, బీజేపీలను వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వెంపల్లి మండలం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మండలాల మీదుగా పొద్దుటూరు చేరుకున్నారు. పొద్దుటూరులో భారీ జన సమీకరణతో నిర్మించిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. 2014 నాటి హామీలు ఏ మేరకు అమలయ్యాయో రాష్ట్ర ప్రజలకు తెలుసని జగన్ అన్నారు. ఆ ముగ్గురు మోసాలను, అబద్ధాలను నమ్ముకున్నారు అని ఆయన విమర్శించారు. ఆ ముగ్గురు మోసాలని, అబద్ధాలను నమ్ముకున్నారట. ఆ పార్టీలే మళ్లీ కూటమిగా వస్తున్నాయని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నమ్మించి నట్టేట ముంచడం అలవాటే అన్నట్టు ఒక వార్త చంద్రబాబు పైన మాట్లాడిన పరిస్థితి. ఇది వార్తకు ఇచ్చిండు. సీమకు గోదావరి జలాలు తెస్తారట చంద్రబాబు నాయుడు గెలితే. రాయలసీమకు గోదావరి జలాలని తెస్తారట. పవర్ లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 50 ఏళ్లు నిన్న బీసీలకు పెన్షను. ప్రజాగళం సభలో చంద్రబాబు ఆయన చాలా హామీలు ఇస్తాడు. ఏది పడితే అది ఇస్తాడు. ముందు సీట్ ఎక్కాలి, తర్వాత మోసం, తర్వాత ముచ్చటాయి. 50 ఏళ్ళు నిండిన ఇది పవర్ లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అట. రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలంటే మరి నువ్వు 15 ఏళ్ళు చేసినావు, ఒక 2 లక్షలు కూడా ఇయ్యేది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటే కూడా నమ్మాలి నువ్వు చెప్పేదాన్ని కూడా కనీసం. ఇంకోటి ఏమంటుండు, 50 ఏళ్ళు నిండిన బీసీలకు పెన్షన్. 50 ఏళ్ళు నిండిన బీసీలకు పెన్షన్ కూడా అడగట్లే. 50 ఏళ్ళు నిండిన బీసీలకు పెన్షన్ ఇవ్వగా బీసీలకు 60% టికెట్లు ఇచ్చి నువ్వు ఈ మాటలు చెబితే కూడా నమ్ముతారు. ఈ పింఛన్లు, ఈ ఆదరణలు, ఈ పనిముట్లు ఇచ్చి ఎన్ని రోజులు మీరేం కుర్చీలో కూర్చుంటారు, మీరు పరిపాలన చేస్తారు, మీరు పెత్తనం చేస్తారు. బీసీలు మీ కింద పని చేయాలి, వాళ్ళకి టికెట్లు ఇయ్యరు. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తావా ఇవా పక్కన పెడితే నువ్వు ఇవ్వాల్సింది బీసీలకి ఏంది? బీసీ పార్టీ, బీసీలే మమ్మల్ని మోసారు 45 సంవత్సరాలు అని చెప్తున్నావు కాబట్టి బీసీలకు 60 నుంచి 80% టికెట్లు ఇచ్చి ఇది బీసీ పార్టీ అని ప్రూవ్ చేసుకో. అది ఇవ్వాలి నువ్వు. ఈ పెన్షన్ ఎత్తవా లేదు, ఈ పెన్షన్లు అందరూ ఇస్తారు, పోటుగాడు నువ్వు ఇచ్చే అవసరం లేదనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకునేది. నువ్వు ఇచ్చేది ఏ ప్రభుత్వం పెన్షన్లు ఎత్తది? దాంట్లో పెద్ద గొప్పదానం ఏం లేదు. ప్రభుత్వ సొమ్మును పంచడానికి దానికి పెద్ద నైపుణ్యమో, దానికి పెద్ద విజన్ ఏం అవసరం లే. నువ్వు ఇవ్వాల్సిందే రాజకీయ, సామాజిక న్యాయం చేయాలంటే 60 నుంచి 70%, 80% టికెట్లు బీసీలకి. బీసీ పార్టీ అంటున్నావు కాబట్టి బీసీలకు పార్టీ అధ్యక్షుడి, బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించా. అది బీసీలకు న్యాయం చేయటం. నువ్వు మళ్ళీ పాత పెన్షన్లు ఇస్తా, 200 పెన్షన్లు పెంచుతా,
200 పెన్షన్ ఇచ్చినావు అప్పట్లో. 200 పెన్షన్ ఇత్తా, 2000 ఇత్తా, 4000 ఇత్తా. ఈ పెన్షన్లు ఎవడికి కావాలి? ఇవన్నీ చూసి చూసి ఇది ఎట్టాగిస్తారు? నువ్వు గెలిచినా, ఇంకోడు గెలిచినా పెన్షన్ వత్తది. రేషన్ బియ్యం వస్తాయి. ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు మామూలుగా వస్తూనే ఉంటాయి. అయి కాదు. రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇస్తే సామాజిక మార్పు వద్ది, సామాజిక న్యాయం జరిగింది. అది నువ్వు చేయాలి. విషయాలందరూ వేసవి గట్టెక్కేదెలా? అడుగంటిన రిజర్వాయర్లు, ప్రమాదకర స్థితికి భూగర్భ నీటి మట్టాలు, తాగునీటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజలు. వేసవి గట్టెక్కేదట్లాగో, ఎందుకంటే అన్ని రిజర్వాయర్లు అడుగంటిని, నీటి మట్టం భూగర్భ జలాల నీటి మట్టం కూడా తగ్గింది. మొత్తానికి వర్షాలు తక్కువ కావడం వల్ల మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఎట్లా గట్టెక్కేదని విషయాలందరూ ఒక వార్తని రాసింది. ఇది విషయాలందరూ సంబంధించి ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.